సిక్స్ ప్యాక్ లో ఎముడండి, సిస్టమ్ తప్పితే మొగుడండి. ఈ లైన్స్ ఎందుకు రాశారు ఇప్పుడైతే క్లారిటీ అయితే వచ్చేసింది. గేమ్ చేంజర్ సినిమాలో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే సిక్స్ ప్యాక్ బాడీతో అయితే కనపడబోతున్నాడు. అసలు దీని అమ్మ మామూలు మాస్ కాదనమాట. మొన్న కట్అవుట్ కి వాడిన స్టిల్ ఏదైతే ఉందో ఆ గల్లలుంగి వేసుకుని కట్ బనీని వేసుకుని అసలు ఓర మాస్ గా ఉన్నాడు మన రామ్ చరణ్ గారు. అయితే ఫ్యాన్స్ అయితే ఆ లుక్ చూసిన తర్వాత ఆ ట్రాన్స్ లో నుంచి ఇంకా బయటికే రాలేదు. ఈలోపే మన గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ గారు సిక్స్ ప్యాక్ బాడీతో కనపడుతున్నాడని న్యూస్ అయితే బయటికైతే వచ్చింది. ఇది చెప్పింది నేనో ఎవరో కాదనమాట. సినిమాకి అఫీషియల్ ఎడిటర్ అయిన మన యాంటోనీ రూబెన్ గారే నిన్న ట్విట్టర్ స్పేస్ లో అయితే ఈ న్యూస్ అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. నిన్న రాత్రి జరిగిన స్పేస్ లో యాంటోనీ రూబెన్ గారు రామ్ చరణ్ గారి గురించి అయితే మాట్లాడుతూ రామ్ చరణ్ గారు మస్కులానిటీకి డెఫినేషన్ లాగా ఉంటాడని, రామ్ చరణ్ గారి ఫిజిక్ అలాగే ఆయన జా లైన్ ఏదైతే ఉందో గ్రీక్ గాడ్ లాగా కనిపిస్తాడని, దాన్ని చాలా అడ్మైర్ చేస్తానని ఆయన అయితే చెప్పాడు. ఇంకా గేమ్ చేంజర్ సినిమాలో షర్ట్లెస్ సిక్స్ ప్యాక్ సీన్ అయితే ఉందని నిన్న ఆయన అయితే చెప్పాడు. ఇంకా ఆయన మన గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుతూ జవాన్ ట్రైలర్ కట్ ఏ విధంగా అయితే ఉండదో అదే లైన్స్ లో మన గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ ను కూడా కట్ చేశారంట. అంటే ట్రైలర్ లో సినిమా ప్లాట్ గురించి ఎక్కువగా రివీల్ చేయకుండా అట్ ద సేమ్ టైం ట్రైలర్ చూస్తున్నప్పుడు జనాలకి ఆ సినిమా మీద క్యూరియాసిటీ పెంచే విధంగా, అంటే ఒక హై ఇచ్చే విధంగా మన గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ అయితే కట్ చేశారంట. ఇంకా 2 నిమిషాల కంటే ఎక్కువగా ఉన్న ట్రైలర్ కట్ అయితే మనం అయితే చూడబోతున్నామంట. ఇంకా సినిమాలో మన రామ్ చరణ్ గారు అలాగే ఎస్జే సూర్య గారి క్యారెక్టర్స్ మధ్య జరిగే ఫేస్ ఆఫ్ సీన్స్ కి అయితే ఒక రకమైన మ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని, నిజంగా వాళ్ళ మధ్య ఉండే సీన్స్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా వచ్చాయని ఆయన అయితే చెప్పాడు. ఇంకా రామ్ చరణ్ గారు ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నారా లేకపోతే త్రిబుల్ రోల్ చేస్తున్నారా అని అడిగితే ట్రైలర్ లో దానికి సంబంధించిన హింట్ అయితే ఉంటది, మీరే చూడండి అని ఆయన అయితే చెప్పాడు. ఇంకా ఈ సినిమాలో మీరు రామ్ చరణ్ గారిని డిఫరెంట్ రోల్స్ లో డిఫరెంట్ డైమెన్షన్ లో అయితే చూడబోతున్నారని, నిజంగా గేమ్ చేంజర్ సినిమా అనేది ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే కాదని శంకర్ గారి మార్కుతో నిజంగా ఒక అద్భుతమైన సినిమానైతే మనం అయితే చూడబోతున్నామని ఆయన అయితే అన్నాడు. ఇంకా మన తమనన్న గురించి మాట్లాడుతూ సినిమాకి కానీ లేకపోతే రేపు రాబోయే సినిమా ట్రైలర్కి కానీ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అందించాడని, తాను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల సినిమా నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళిందని ఆయన అయితే అన్నాడు. ఇంకా గేమ్ చేంజర్ సినిమా లెంత్ 2 hours 45 minutes కి అటు ఇటుగా అయితే ఉంటదని, ఇంకా సినిమా అవుట్పుట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో వచ్చిందని ఆయన అయితే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నాడు. ఇంకా సినిమా ట్రైలర్ కట్ కూడా అదిరిపోయిందంట, మామూలుగా లేదంట. ఒక ఓవర్ మాస్ ట్రైలర్ కట్ అయితే మనం అయితే చూడబోతున్నాం. ఇంకా నిన్న రాత్రే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన సెన్సార్ అయితే పూర్తయింది. గేమ్ చేంజర్ సినిమాకి యూబైఏ సర్టిఫికెట్ అయితే వచ్చింది. సెన్సార్ రిపోర్ట్ ఏంటయ్యా అంటే సినిమా బ్లాక్ బస్టర్, పండక్కి చాలా గట్టిగా కొడుతున్నాం. సరే మరి ఇదంతా బాగానే ఉందా, మరి రేపే ట్రైలర్ అంటున్నారు, ఇంకా అనౌన్స్మెంట్ కూడా రాలేదని మీలో డౌట్ అయితే ఉండొచ్చు. మీకే కాదు అసలు ఇది అందరికి ఒక $1 million క్వశ్చన్ లాగా అయితే మారిపోయింది. నిన్న సెన్సార్ కూడా అయిపోయింది, కనీసం ఆ సెన్సార్ అయినట్టు పోస్టర్ కూడా వదలలేదు. రేపేమో ట్రైలర్ రిలీజ్ అన్నాడు మన దిల్ రాజు గారు, ఇంకా ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా రాలేదు. అసలు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, అసలు వీళ్ళ మైండ్ లో ఏముందో వాళ్ళకే తెలియాలి. సరే చూద్దాం మరి ఈ రోజు సాయంత్రం లోపు ఏమన్నా అనౌన్స్మెంట్ వస్తుందో రాదో. సరే మరి సినిమా అవుట్పుట్ అయితే పగిలిపోయింది. January 10th ప్రతి అభిమాని కాళ్ళు ఎగరేసుకుని బయటకైతే వస్తారు. క్లైమాక్స్ లో కానీ మన ఇంటర్వెల్ సీన్ లో కానీ సెకండ్ హాఫ్ లో కానీ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ప్యాకాట్ ఆడేశాడంట, మామూలుగా లేదంట. అవుట్పుట్ అయితే ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.